ఖమ్మంలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీ ఏదైతే 7వ తేదీన అక్కడ విద్యార్థులని తీసుకుని అక్కడ ర్యాలీ ఏదైతే నిర్వహించడం జరిగిందో ఇది పూర్తిగా దేశద్రోహ చర్య అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, గాజాలో హమాస్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ అక్కడ సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే అది ఉగ్రవాద చర్య అని చెప్పేసి పోయిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేసింది, పాలస్తీనా మీద యుద్ధం చేసింది. ఇది ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము. అందులో కూడా ఇజ్రాయెల్ అనేటువంటిది భారతదేశానికి ఎప్పటి నుండో మిత్రు దేశం. సో వీళ్ళు ర్యాలీ తీసింది ఏంటంటే సేవ్ గాజా అని చెప్పి అక్కడ పాలస్తీనాకి సపోర్టివ్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ర్యాలీ ఏదైతే వీళ్ళు తీస్తున్నారో దీనికి విద్యార్థులను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా న్యూ ఇరా స్కూల్, బీబీఎం స్కూల్, హార్వెస్ట్ స్కూల్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇక్కడ తల్లిదండ్రుల అనుమతి లేకుండా విద్యాశాఖకి విషయం తెలియకుండానే వీళ్ళు ఈ రకమైనటువంటి ర్యాలీ తీయడము యాక్చువల్లీ ఎడ్యుకేషన్ బోర్డ్ రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. అందువల్ల ఏ స్కూల్ యజమానులైతే ఈ ఒక దానికి పర్మిషన్ ఇచ్చారో ఈ ఒక ర్యాలీకి ఏదైతే PDSU అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ భావజాలము కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని జిల్లా ప్రెసిడెంట్ వెంకట్ దీనికి పూర్తిగా నేతృత్వం వహించారనేటువంటిది ఈరోజు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూస్తుంటే తెలుస్తుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి విద్యా సంస్థలు ఏదైతే దీనికి పిల్లల్ని పంపించారో ఆ వాళ్ళకు కూడా స్కూల్ లైసెన్స్ని రద్దు చేయాలని మేము ఈరోజు కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో ఎందుకు జరిగిందంటే అక్కడ మామూలు కమ్యూనిస్టు మనుగడ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంగా మీరు చూసుకోవచ్చా? 100% అండి. ఖమ్మం అనేటువంటిది కమ్యూనిస్ట్ భావజాలానికి పూర్తిగా ఒక గడని మనం చెప్పొచ్చు. అక్కడ కమ్యూనిస్ట్ ఒక ప్రచారం కానీ వారి యొక్క భావజాలం అనేటువంటిది చాలా విపరీతంగా స్ప్రెడ్ అయింది. అందువల్లనే వీళ్ళు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ని టార్గెట్ చేసి స్కూల్ పిల్లల చేత వీళ్ళు ఆ రకమైనటువంటి వేషధారణ వేపించి గాజాలో చిన్న పిల్లల మీద ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది అని చెప్పేసి ఇజ్రాయెల్ ఏదో అక్కడ చాలా దారుణం చేసింది అని చెప్పేసి అలాంటి ఒక విషపూరితమైనటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేశారు. ఇది నిజంగా మీరు చెప్పినట్టు ఖమ్మం అనేటువంటిది కమ్యూనిస్ట్కి గడు కాబట్టి అక్కడే ఇది ప్రారంభమైంది. కానీ ఇది తెలంగాణ వ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ప్రత్యేకంగా పిల్లల్ని ఎందుకు టార్గెట్గా చేయాలనుకున్నాం? సో ఈ సందర్భంలో మనం చూడాలి, అక్కడ ర్యాలీ అనేటువంటిది ఎప్పుడు సమాజంలోకి అది స్ప్రెడ్ అవుతుంది, జనాలు ఎప్పుడు దానికి ఆకట్టుకుంటారంటే పిల్లల చేత ఒక అంశం వాళ్ళు చెప్పిస్తున్నారు ఏంటంటే అందరూ సమానమే. అంటే అక్కడ ఏదైతే ఇజ్రాయిలీలు ఆ ఒక పాలస్తీనా మీద దాడి చేశారంటే అక్కడ ఉగ్రవాదం మీద జరిగిన దాడి అది. కానీ ఆ ఉగ్రవాదం అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ముస్లిం లేదా ఈ ఒక అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ నిర్మాణం చేయాలని పిల్లల్ని ఇక్కడ ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది. పిల్లలంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క స్కూల్ యాక్టివిటీ అనుకొని వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ ఇది చాలా తప్పు. పిల్లల మనస్సులో ఈ రకమైనటువంటి దేశ వ్యతిరేక ఒక దేశం ఏదైతే ఉందో పాలస్తీనా దానికి సపోర్టివ్గా భారతదేశంలోనే ర్యాలీ తీయడం అనేటువంటిది రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. దీనికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఉండాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎవరు చేపించుంటారు, ఏ ఉద్దేశంతో చేపించుంటారు అని మీరు ఇది చాలా క్లియర్గా మీరు సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి, ఫేస్బుక్లో కూడా మీరు వెళ్ళి చూడండి. పూర్తి కమ్యూనిస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీని పూర్తిగా హైలైట్ చేసి దీన్ని సామాజిక మాధ్యమాలలో దీన్ని ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి విపరీతమైనటువంటి ఫండింగ్ కూడా ఇందులో ఉంది అనేటువంటిది చాలా క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు అనుకొని చేసినటువంటిది కాదు. పూర్తిగా ప్లాన్ ప్రకారంగా 4-5 స్కూల్స్ తీసుకొని 500-600 మంది స్టూడెంట్స్ని రోడ్ల మీద ఎండలో వాళ్ళని దింపారు. ఇది కమ్యూనిస్టు మరియు ముస్లిం సంస్థలు కలిసి ఇతర రాజకీయ పార్టీల సహాయం తీసుకొని దీన్ని అంటే భారతదేశంలో ఏదైతే హిందుత్వం అనేటువంటి భావజాలం ఉందో దానికి కౌంటర్గా ఇది చేసినటువంటి ర్యాలీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో మీ డిమాండ్స్ ఏంటో? మనం ఈ రోజు కమిషనర్ గారి దగ్గర వచ్చి మెమరాండం ఇచ్చాము. అలాగే అక్కడ డిఓ గారికి కూడా మాట్లాడాము. డిఓ ఏమంటున్నారంటే అదేదో ఏపీఓ రిపోర్ట్ అనేటువంటిది ఉంటుంది, ఆ ఏపీఓ రిపోర్ట్ మేము తెప్పిస్తున్నాము, ఇమీడియట్ గా కలెక్టర్ కి దీని మీద కంప్లైంట్ ఇచ్చి ఆ స్కూల్ యాజమాన్యాల మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. 5 రోజులైంది, ఇప్పటి వరకు ఇంకా ఏమీ జరగలేదు. ఇంకా 3 రోజులు చూస్తాం, మాక్సిమం 2 నుండి 3 రోజుల తర్వాత కూడా దీనికి స్పందించకపోతే ఖచ్చితంగా
అక్కడ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. అన్ని హిందూ సంఘాలని మనము ఐక్యం చేసుకొని ఈ విద్యాశాఖ వాళ్ళ మీద కూడా మరి అటు కలెక్టర్ వాళ్ళ మీద కూడా అక్కడ డిఈఓ వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి పూర్తిగా ప్రయత్నం అనేది ఉంటుంది. ఖమ్మంలో ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ ఏదైతే 7వ తేదీన అక్కడ విద్యార్థులని తీసుకొని అక్కడ ర్యాలీ ఏదైతే నిర్వహించడం జరిగిందో ఇది పూర్తిగా దేశద్రోహ చర్య అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, గాజాలో హమాస్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ అక్కడ సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే అది ఉగ్రవాద చర్య అని చెప్పేసి పోయిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేసింది, పాలస్తీనా మీద యుద్ధం చేసింది. ఇది ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము. అందులో కూడా ఇజ్రాయెల్ అనేటువంటిది భారతదేశానికి ఎప్పటి నుండో మిత్రు దేశం. సో వీళ్ళు ర్యాలీ తీసింది ఏంటంటే సేవ్ గాజా అని చెప్పి అక్కడ పాలస్తీనాకి సపోర్టివ్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ర్యాలీ ఏదైతే వీళ్ళు తీస్తున్నారో దీనికి విద్యార్థులను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా న్యూ ఇరా స్కూల్, బీబీఎం స్కూల్, హార్వెస్ట్ స్కూల్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇక్కడ తల్లిదండ్రుల అనుమతి లేకుండా విద్యాశాఖకి విషయం తెలియకుండానే వీళ్ళు ఈ రకమైనటువంటి ర్యాలీ తీయడము యాక్చువల్లీ ఎడ్యుకేషన్ బోర్డ్ రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. అందువల్ల ఏ స్కూల్ యజమాన్యులైతే ఈ ఒక దానికి పర్మిషన్ ఇచ్చారో ఈ ఒక ర్యాలీకి ఏదైతే పీడిఎస్యు అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ భావజాలము కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని జిల్లా ప్రెసిడెంట్ వెంకట్ దీనికి పూర్తిగా నేతృత్వం వహించారనేటువంటిది ఈరోజు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూస్తుంటే తెలుస్తుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి విద్యా సంస్థలు ఏదైతే దీనికి పిల్లల్ని పంపించారో వాళ్ళకు కూడా స్కూల్ లైసెన్స్ని రద్దు చేయాలని మేము ఈరోజు కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో ఎందుకు జరిగిందంటే అక్కడ మామూలు కమ్యూనిస్టు మనుగడ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంగా మీరు చూసుకోవచ్చా? 100% అండి. ఖమ్మం అనేటువంటిది కమ్యూనిస్ట్ భావజాలానికి పూర్తిగా ఒక గడని మనం చెప్పొచ్చు. అక్కడ కమ్యూనిస్ట్ ఒక ప్రచారం కానీ వారి యొక్క భావజాలం అనేటువంటిది చాలా విపరీతంగా స్ప్రెడ్ అయింది. అందువల్లనే వీళ్ళు కొన్ని స్కూల్స్ని, ప్రైవేట్ స్కూల్స్ని టార్గెట్ చేసి స్కూల్ పిల్లల చేత వీళ్ళు ఆ రకమైనటువంటి వేషధారణ వేపించి గాజాలో చిన్న పిల్లల మీద ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది అని చెప్పేసి ఇజ్రాయెల్ ఏదో అక్కడ చాలా దారుణం చేసింది అని చెప్పేసి అలాంటి ఒక విషపూరితమైనటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేశారు. ఇది నిజంగా మీరు చెప్పినట్టు ఖమ్మం అనేటువంటిది కమ్యూనిస్ట్కి గడు కాబట్టి అక్కడే ఇది ప్రారంభమైంది. కానీ ఇది తెలంగాణ వ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ప్రత్యేకంగా పిల్లల్ని ఎందుకు టార్గెట్గా చేయాలనుకుంటున్నాం? సో ఈ సందర్భంలో మనం చూడాలి, అక్కడ ర్యాలీ అనేటువంటిది ఎప్పుడు సమాజంలోకి అది స్ప్రెడ్ అవుతుంది, జనాలు ఎప్పుడు దానికి ఆకట్టుకుంటారంటే పిల్లల చేత ఒక అంశం వాళ్ళు చెప్పిస్తున్నారు ఏంటంటే అందరూ సమానమే. అంటే అక్కడ ఏదైతే ఇజ్రాయిలీలు ఒక పాలస్తీనా మీద దాడి చేశారంటే అక్కడ ఉగ్రవాదం మీద జరిగిన దాడి అది. కానీ ఆ ఉగ్రవాదం అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ముస్లిం లేదా ఈ ఒక అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ నిర్మాణం చేయాలని పిల్లల్ని ఇక్కడ ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది. పిల్లలంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క స్కూల్ యాక్టివిటీ అనుకొని వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ ఇది చాలా తప్పు. పిల్లల మనస్సులో ఈ రకమైనటువంటి దేశ వ్యతిరేక ఒక దేశం ఏదైతే ఉందో పాలస్తీనా దానికి సపోర్టివ్గా భారతదేశంలోనే ర్యాలీ తీయడం అనేటువంటిది రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. దీనికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఉండాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎవరు చేపించుంటారు, ఏ ఉద్దేశంతో చేపించుంటారు అని మీరు ఇది చాలా క్లియర్గా మీరు సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి, ఫేస్బుక్లో కూడా మీరు వెళ్ళి చూడండి. పూర్తి కమ్యూనిస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీని పూర్తిగా హైలైట్ చేసి దీన్ని సామాజిక మాధ్యమాలలో దీన్ని ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి విపరీతమైనటువంటి ఫండింగ్ కూడా ఇందులో ఉంది అనేటువంటిది చాలా క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు అనుకొని చేసినటువంటిది కాదు. పూర్తిగా ప్లాన్ ప్రకారంగా 4-5 స్కూల్స్ తీసుకొని 500-600 మంది స్టూడెంట్స్ని రోడ్ల మీద ఎండలో వాళ్ళని దింపారు. ఇది కమ్యూనిస్టు మరియు ముస్లిం సంస్థలు కలిసి ఇతర రాజకీయ పార్టీల సహాయం తీసుకొని దీన్ని అంటే భారతదేశంలో ఏదైతే హిందుత్వం అనేటువంటి భావజాలం ఉందో దానికి కౌంటర్గా ఇది చేసినటువంటి ర్యాలీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో మీ డిమాండ్స్ ఏంటో?
మనం ఈ రోజు కమిషనర్ గారి దగ్గర వచ్చి మెమరాండం ఇచ్చాము, అలాగే అక్కడ డిఓ గారికి కూడా మాట్లాడాము. డిఓ ఏమంటున్నారంటే అదేదో ఏపీఓ రిపోర్ట్ అనేటువంటిది ఉంటుంది, ఆ ఏపీఓ రిపోర్ట్ మేము తెప్పిస్తున్నాము, ఇమీడియట్ గా కలెక్టర్ కి దీని మీద కంప్లైంట్ ఇచ్చి ఆ స్కూల్ యాజమాన్యాల మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. 5 రోజులైంది, ఇప్పటి వరకు ఇంకా ఏమీ జరగలేదు. ఇంకా 3 రోజులు చూస్తాం, మాక్సిమం 2 నుండి 3 రోజుల తర్వాత కూడా దీనికి స్పందించకపోతే ఖచ్చితంగా అక్కడ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. అన్ని హిందూ సంఘాలని మనము ఐక్యం చేసుకొని ఈ విద్యాశాఖ వాళ్ళ మీద కూడా మరి అటు కలెక్టర్ వాళ్ళ మీద కూడా అక్కడ డిఈఓ వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి పూర్తిగా ప్రయత్నం అనేది ఉంటుంది.